7వ అధ్యాయము, ఆమోసు రాసిన గ్రంథం 7వ అధ్యాయము 7వ మాట నుండి చదవండి. స్పష్టంగా చదవండి ఎవరైనా. హల్లెలూయా. ఇక్కడ ఆమోసు రాసిన గ్రంథములో మరి 7వ అధ్యాయము 7వ వచనములో అంటున్నాడు, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడెను. ఇది ఒక ఇల్లే కానీ ఒక గోపురమే కానీ ఏదైనా కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అది తిన్నగా ఉందా లేదా ఓ మేస్త్రికి తెలుస్తుంది. ఆ గోడ కరెక్ట్గా ఉందా లేదా అని దాన్ని మట్టపు గుండె వేస్తాడు. వేసినప్పుడు అది కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, లేకుంటే అక్కడ చెక్కుతాడు. సరైన క్రమములో మరలా దాన్ని ఏంటండి దానికి ఏమి రాయాలో అక్కడ రాసి కరెక్ట్గా ఉండడానికి చూస్తూ ఉంటాడు. కొలత మట్టపు గుండు ఇల్లు కట్టించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మేస్త్రులకి తెలుస్తుంది. ఏండి అది కరెక్ట్గా వేసేటప్పటికే అది కరెక్ట్గా ఉన్నదో లేదో చూస్తూ ఉంటాడు. నీ జీవితంలో కూడా నేను ఎందుకు ఈ మాట చదివించాను అంటే, బిడలారా, నిన్ను మట్టపు గుండు వేసే సమయం ఆసన్నమైంది. నీ పరిస్థితి ఎలాగుందో ఒకసారి కొలవడానికి వస్తున్నాడు. నువ్వు గుణుపులుగా ఉన్నావా, కరెక్ట్గా ఉన్నావా, ఎత్తైపోయావా, ఎలా ఉన్నావో ఒకసారి మట్టపు గుండు వేస్తాడు. ఓ తూనిక రాయిలో కరెక్ట్గా 1 కేజీలో 2 కేజీలో 3 కేజీలో ఒక గుండు ఉంటుంది. అక్కడ కరెక్ట్గా దాన్ని ఏం చేస్తాం, అది కొలిచి వాడి దగ్గర తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు నిన్ను పుట్టించింది మొదలుకొని ఇప్పటి వరకు రక్షణ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, 9 నెలలు కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి నిన్ను బ్రతికించి దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడు. నిన్ను కొలుస్తాడా కొలడా? నోరిప్పండి. ఆమె నాన్నగాని బోల్డ్ మాటలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడ లేనిది ఊరిపోతూ ఉంటుంది, ఆవగాయ ఊరినట్టుగా ఊరిపోతూ ఉంటాయి మాటలు. కానీ ఇక్కడ ఏం తెలియనట్టుగా ఉండక మాట్లాడినప్పుడు మాట్లాడండి, చెప్పమన్నప్పుడు చెప్పండి, చదవమన్నప్పుడు చదవండి. నిన్ను ఏం చేస్తున్నాడు ఒకసారి నిజంగా దేవుడే వచ్చి మనతో మాట్లాడితే నువ్వేం చేయగలవు. మొన్నటి దినాన్ని ఒక స్వరం వినబడుతుంది, కావలివాడా. ఎవరి కావలివాడు? ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, బాధగా ఉంది. ఆ రోజు నాకెందుకో తెలీదు, చాలా ఏడుస్తూ ఉన్నాను ఆ రోజు. నేను ఎవరి కోసమో చేయను, సంఘం కొరకే చేస్తాను. నా పిల్ల కొరకు కూడా నేను చేయడం చాలా కష్టం, ఎప్పుడో చేస్తూ ఉంటాను. సంఘం కొరకు ప్రార్థన చేస్తే కావలివాడా. ఎవరి కావాలి? ఎవరి కావాలి? ఎవరండి కావలివాడు? ఎవరండి? నీ సేవకుడు, నీ సేవకురాలు. తెలీదా? ఎహెజ్కేలు రాసిన గ్రంథంలో లేదా? 33వ అధ్యాయంలో లేదా? ఎహెజ్కేలు రాసిన గ్రంథంలో లేదా ఈ మాట? బిడలారా, ఒకసారి అర్థం చేసుకోండి. కొంతమంది బైబిలే తాడం మర్చిపోయారు, అసలు బైబిల్ చూడడమే మానేశారు, అసలు బైబిల్ చదవడమే మానేశారు. ఏంటి చదువుతున్నారా? చూస్తున్నారా? అక్కడ ఏముందో చూడు నువ్వు. ఎవరికి? ఇశ్రాయేలుకి కావలివానిగా చేశాను. ఆమేన్. ఇశ్రాయేలీలే, దేవుని నమ్మిన ప్రజలే, దేవుని స్తుతించుతున్న ప్రజలే, అండ్ దేవునితో తిరుగుతున్న ప్రజలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి బిడ్డలారా, కావలి, కాపలాదారుడు, నేను కాసే కాపరి. ఈ ప్రధాన యాజకుడు ఒకటైతే ఏంటి మాకు అప్పగించిన మీరు
మిమ్మల్ని కాయాలి. సాయంకాలం అయ్యేసరికి మిమ్మల్ని అందరిని ఎత్తిపట్టాలి. ఉదయకాల సమయం అయితే మిమ్మల్ని అందరిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. మీరా ప్రార్థన చేయరు. ఎవరెవరి మీద రంకిలేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త, ఐక్యతతో ఉండు. అందుకే ఈరోజు కీర్తనలో ఏమని మాట్లాడుతుంది ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, నివసించాలి. అది ఎంత మేలు, ఎంత మనోహరం. ఏంటి? ఒకరినొకరు ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకో, ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోతుందో ఒకసారి అర్థం చేసుకో. ఆ రోజు అన్నం తినబుద్దదు. కలవరం 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 కలవరం, మాట్లాడే వరకు కలవరంగానే ఉంటూ ఉంటుంది. జాగ్రత్త. ఏండి? ఒక దినం రాబోతుంది బిడలారా, పేరు పెట్టేస్తాడు నిన్ను. పేరు పెట్టి చక్కగా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు వరకు పైన పర్వాలేదు మారు అని చెప్తూ ఉంటాడు. ఒక్కరోజు రాబోతుంది, అది నాకు తెలియదు. ఎప్పుడు మాట్లాడేస్తాడో నాకు తెలియదు. ఎప్పటి నుంచో అంటున్నాడులేండి, ఎందుకు మాట్లాడతాడు దేవుడు అని అనిగి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఒక్కరోజు పేరెడతాడు, కరెక్ట్గా పేరెడతాడు. నువ్వు చేసే తప్పేదో ఎత్తిపెట్టి నిన్ను నిలబెట్టేస్తాడు 10 మందిలో. ఆయన అల్లరికి కర్త కాదు, ఆపుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా మారుతావని. నీలో ఉన్న హెచ్చు తగ్గులన్నీ సరిచేసి నీతో మాట్లాడడానికి చూస్తున్నాడు ఆయన. ఎన్ని ఉన్నా ఆమోస్ నీకు కనబడుతుంది ఏమని అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుతుందని నేనన్నాను. నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోతున్నాను, దాటిపోను. విన్నారా? ఇక మిమ్మల్ని దాటిపోడిక అండి. దాటిపోని దేవుడు నేను దాటిపోడు. అర్థమవుతుందమ్మా? ఏంటి? అర్థమవుతుందా? కొంతమందికి బాధ వస్తేనే దేవుడు కనబడతాడు. ఏంటి? కొంతమందికి శ్రమ వస్తేనే దేవుడు కనబడతాడు, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు కనబడ్డు. ఎన్ని రకాలుగానో మీతో మాట్లాడుతున్న వాక్యాన్ని పక్కనెట్టేకు సుమా. నీ దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుంది, నేను దర్శిస్తుంది. మగళ్ళారా ఏంటి? పెళ్లి కొడుకులాగా కిందకు వచ్చి కోరుకోకండి, పైనే ఉండండి, పైగా చూడండి, నాయంకే చూడండి. చదవమన్నప్పుడు కింద ఎట్టుకోండి బుర్రా, అప్పుడు చదువు. అది హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుగు మీతోనే నేను మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నానమ్మా? ఇశ్రాయేలీలు. ఎందుకు ఇశ్రాయేలుగా ఎందుకు పేరు మార్చాడు? మోసక బ్రతుకు నుండి, యాకోబు లాంటి జీవితము నుండి, ఆ మోసకరమైన జీవితము నుండి నేను విడుదల కలుగు చేసి ఇశ్రాయేలుగా మార్చి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు అంటే విమోచింపబడిన వారు. ఎందులోంచి? పాపములోంచి, శాపములోంచి, రోతలోంచి దేవుడు నిన్ను విడుదల కలుగు చేసి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపపు జీవితాన్ని వదిలే. ఈరోజు అంటున్నాడు, ఎందుకో దేవుడు ఆ మాట మాట్లాడారు. నా సబ్జెక్ట్ అది కాదు అసలు. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే బిడలారా, ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా? ఏంటమ్మా? గట్టిగా చెప్పండి. నోరు లేవని అనకండి. అంటే బోల్డ్ నోరు వస్తుంది. ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా? అది మీకే అప్పగిస్తున్నాను. నా సబ్జెక్ట్ కాదు, కానీ దేవుడు మధ్యలో ఈ మాట నాకు తెలియపరిచి మీతో మాట్లాడమన్నారు. మట్టపు గుండె ఇస్తే ఏమైపోతావు? తోస్తావా? నీ ప్రార్థన తూచాడనుకో, తోకగలవా? ప్రార్థన తూచాడనుకో అండి, ఉపవాసం తూచాడనుకోండి, ఇచ్చిట్లో తూచాడనుకోండి. ఓ బిడ్డ పరిగెట్టుకుని వచ్చింది ఈరోజు నా దగ్గరికి, మన సంఘ బిడ్డే పరిగెట్టుకుని వచ్చింది. నాకు దేవుడు పలానా చోట్లోంచి నాకు చిన్న సహాయం చేశాడమ్మా, అదంతా చెప్తే మీకు అర్థమైపోద్ది, అందుకే నేను చెప్పట్లేదు. ఇచ్చాడమ్మా నాకు, అందులో నేను తీసింది అది జీతం కాదు సుమా, అది జీతం కాదు. చాలామంది తెచ్చుకుంటారు కానీ అది ఎవరో నాకు తెలుసు. చాలామంది అది తెచ్చి నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే. హల్లెలూయా, హల్లెలూయా. అది దశమ భాగం అని నేను అనట్లేదు, కానీ వారికి వచ్చింది, దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో తెచ్చింది నాకు. ఇక్కడే మనలోనే ఉన్నారు వాళ్ళు. నాకు ఎంత దుఃఖం వచ్చిందంటే అది పట్టుకుని, ప్రభువా
బిడ్డకి ఇచ్చావు, అది తీసుకుని వచ్చావు. నేనేం అడగట్లేదు సుమా మిమ్మల్ని. దేవుని నీతి మాత్రం చేయండి, దేవుని నీతి మాత్రమే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కప్పుకుంటావా? చెప్పండి, కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? కప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి? కప్పుకుంటే ఏమవుతుంది? కుంపు కొట్టేస్తుంది. ఒప్పుకుంటే కనికరించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఏండి, నువ్వు అతిక్రమాలు దాచిపెడితే నువ్వు వర్ధిల్లో, దాన్ని ఒప్పేసుకుంటే ఏమవుతుంది చెప్పండి, అందరూ చెప్పండి. కనికరించబడతావు. దేవుని కనికరములో నువ్వు ఉంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. పరిశుద్ధాత్మ దగ్గర ఎవ్వరూ నిలబడలేవు. నేను నిలబడలేను, నువ్వు నిలబడలేవు. ఆయన ఎదుట ఎక్సరలే కనబడిపోద్ది మీ బ్రతుకు. నా దగ్గర ఎంత దాచినా, అది ఎంత కప్పినా పర్వాలేదు, నీ దేవుడికి మాత్రం స్పష్టంగా కనబడిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. నిద్ర వస్తున్నదే అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అప్పుడు చాలా మెలకుగున్నారే. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర ఎవ్వరికి రావట్లేదు. ఇద్దరు వస్తున్నారు, పోనీ ఇద్దరు వస్తున్నారా? నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఏంటి బిడ్డలారా, కీర్తనలు రాసిన గ్రంథం 32వ అధ్యాయము, కీర్తనలు రాసిన గ్రంథం 32వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ధన్యుడు, చదవమ్మా. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమాలు ఒప్పుకొందును అనుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు కీర్తన దైవ ధ్యానం, దేవునితో ధ్యానించే ధ్యానం. ఇక్కడ ఏమంటున్నా? అతిక్రమాలు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. ఆమేన్. నువ్వెక్కడ ధన్యుడిగా కనబడుతున్నావు? పాపాన్ని వదిలిపెట్టే, పాపాన్ని కప్పుకోక వదిలిపెట్టే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు కూడా ధన్యుడే. ఆమేన్. ఆత్మలో చాలా కపటం ఉంటుంది మనకి, కానీ కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ 5వ వచనములో ఏమంటున్నాడు? నా దోషాలను కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొన్నాను. ఆమేన్. ఏ దోషాలు చేసామో నాకు కనబడకపోవచ్చు కూడా. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తే అది స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమాలు అంటే ఏంటండి? దేవునికి విరోధముగా చేసేది ప్రతిదీ చెప్పాలి. అతిక్రమమే, క్రమము కాదు, అతిక్రమం. ఏంటి? దేవునికి విరోధముగా చేసిన ప్రతి దాన్ని కూడా మరి ఈరోజు దావీదు అంటున్నా, నా దోషములు కప్పుకోవట్లేదు, నీ ఎదుట నేను ఒప్పేసుకుంటున్నాను అంటున్నాడు. అది ఏ పాపమే కావచ్చు, ఏ దోషమో కావచ్చు, ఏ భయంకరమైన పరిస్థితే కావచ్చు, ఆయన కప్పుకోవట్లేదు. ఏం చేస్తున్నాడండి? ఒప్పుకుంటున్నాడా? ఆమేన్, ఆమేన్. ఏంటి? కప్పుకుంటే మన జీవితాలు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు, ఆత్మను కూడా పోగొట్టుకుంటావు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటావు, ఏంటి ఉపవాసాన్ని పోగొట్టుకుంటావు, దేవుని మందిరానికి రావడము నేను ఏం చేసుకుంటావు? దూరం అయిపోతావు. చూడండి, దేవుని సన్నిధికి క్రమేపీ దూరం. ఒక వారం మానేస్తే చాలు, మీకు అర్థమవుతుందో అర్థం అవ్వదో నాకు తెలియదు, కానీ ఒక్క రోజు కానీ లేకపోతే ఒక్క వారం కానీ మన జీవితంలో దాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టపోతామో, తన హృదయంలో ఏమేమి కలవరం వచ్చేస్తుందో ఆత్మ కలిగిన వాడికి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బిడ్డలా మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు, కానీ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా
ఏదైనా రోగం వచ్చి బలహీనత వచ్చి మంచం మీద ఉంటేనే తప్ప ఏంటి బిడ్డలారా, ఒకవేళ రావాలని కూడా రాలేని పరిస్థితుల్లో నీ పరిస్థితి ఒకవేళగా ఉందేమో, తర్వాత నిజంగా ఈరోజు నేను వెళ్ళను. ఏంటి దేవుని మీద మీరు కోప్పడితే చెప్పండి, ఏంటి దేవుని ఎదుట కోప్పడతావా అండి? దేవుని ఎదుట కోప్పడగలవా ఏంటి? దేవుని ఎదుట కోప్పడితే ఏమైపోద్ది మన జీవితం? అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధిల్లడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోతుంది మన పరిస్థితి? మన పరిస్థితులు ఏమిగా అయిపోతున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి? ఎందుకంటే కప్పుకోట్లున్నావా, ఒప్పుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన పరిస్థితిని బట్టి. ఏ విధంగా ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో అయిపోతున్నావు? ఆనాడు ప్రజలతో దేవుడు నేరుగా మాట్లాడినప్పటికీ కూడా పాపంలోనే పరిగెడుతూ ఉండు. రే బాబు అటు వెళ్ళకరంట, అటే వెళ్తాను. ఏది చేయొద్దంటే అదే చేస్తూ ఉంటాం. ఈరోజు ఉపవాసం అంటే ముందే ఆకలేసేస్తుంది, కడుపు నిండా తినేస్తాం. మళ్ళా ఎక్కడ ఆగిపోతుందో కడుపులో ఇంకెక్కడైనా ఖాళీ ఉండిపోద్దేమో ఆ రోజే ఎక్కువ తినేస్తూ ఉంటాం. ఆ రోజే పెళ్లి పిలుపులు వస్తూ ఉంటాయి. ఆ రోజే ఏదో ఒకటి మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. గమనించండి, బాగా గమనించండి. ఏదోటి మనల్ని ఏం చేస్తుంది అంటే కృంగ చేసేస్తుంది. ఆ రోజు దావీదు అంటున్నాడు, ఏం చేస్తాను నేను? కప్పుకుంటానా, ఒప్పుకుంటానా? వదిలిపెట్టేస్తాను, నాకు ఇంకొద్దు. నా పరిస్థితుల్లో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా పాపంలో పడిపోయాడు. మీకు తెలుసు, ఎప్పుడు ఇదే చెప్తావా? అదే చెప్తాను. నాకు అదే చెప్పాడు, అదే చెప్తాను. నువ్వు సరే చేసే వరకు నేను అదే చెప్తాను. ఒకసారి దావీదు భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోయాడు, పడిపోయాడు. మనసుకి శాంతి ఉందా? లేదు. నెమ్మది ఉందా? లేదు. ఎలాంటి పరిస్థితి అయిపోయాడంటే ఇక తన మనసులో గలిబిలి అయిపోతున్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. ప్రభువా అని మొదలుపెట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాపాన్ని అంతటిని కూడా 51 దావీదు కీర్తనలో 51 మొదటి నుంచి చదవండి. దేవా నీ కృప చొప్పునే నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమాలన్నీ తుడిచేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడిగే, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నాకు తెలిసే ఉన్నవి, నా పాపం నాకు ఎల్లప్పుడూ కూడా ఎదుటుగానే ఉంది. నేండి నీ పాపం నీకు తెలియదా? నువ్వు చేసిన పాపం నీకు తెలియదా? ఒక్కొక్కరు ప్రార్థన ఎలా చేస్తారు, చాలా విచిత్రంగా ప్రార్థన చేస్తారండి. తినేసానేమో ప్రభువా, తాగేసానేమో ప్రభువా, చూసేసానేమో ప్రభువా. అయ్యా ప్రార్థన? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇది ప్రార్థన అంటారా? ఇది ఒప్పుకునే ప్రార్థన అంటారా? కప్పుకునే ప్రార్థన అంటారా? నీకు తెలీదా? నేను తాగేసానేమో ప్రభా, కుండుడు తాగేసానేమో ప్రభా, నీకే తెలుసు ప్రభా. కుండుడు తినేసానేమో ప్రభా, అది నీకే తెలుసు ప్రభా. అలాంటి ప్రార్థన చేయకండి అసలు, నాకు చాలా సరాక అలాంటి. ఏం చేస్తావు? ఇదిగో నాయన ఈరోజు ఉందాం అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను తినేసాను, నన్ను క్షమించు. ఇంకొకసారి ఆ పాపం చేయకుండానట్లుగా నన్ను అడ్డుకో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఏం చేసే ప్రార్థన అండి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన. దేవా నా పాపం నాకు తెలుసు, నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ జారిపోయానో, ఏ పరిస్థితుల్లో నేనున్నానో నాకు తెలుసు. ఒక సంఘంతో అంటున్నాడు, నువ్వెక్కడ పడిపోతివో. ఏ సంఘంతో అంటున్నాడండి? ప్రకటన రాసిన గ్రంథములో చదవండి. నువ్వే స్థితిలో పడిపోతావో జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చెయ్యి. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటులోండి తీసేస్తాను. ఏమన్నాడండి? ఇది ఏ సంఘం అండి?
ఎఫెసీయులకు రాసిన సంఘంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నా, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును అని చెప్పి అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు. ఏం వదిలేసావు? మొదట నీకుండిన ప్రేమ. హల్లెలూయా. ఏండి, ఐక్యతతో ఉన్న పరిస్థితి వేరు, ఏండి కోపాలతో విడిపోయింది వేరు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీకు ఉండిన మొదటి ప్రేమ వదిలేసావు. అందుకే నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. అదేంటో తెలుసా? నీకుండిన స్థితిలోంచి నువ్వు పడిపోయావు. అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు నిమిత్తము ఆ మొదటి క్రియను చెయ్యి. అట్లు చేస్తే ఏండి మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను పెట్టిన దీపాన్ని తీసేస్తాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం మాట్లాడుతుందే, అది ఆ దీపం, అది మాట్లాడుతుంది ఆ దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపం. ఆ దీపం స్తంభం దగ్గర నుంచి ఆ చోట్లోంచి తీసేస్తానంటే నువ్వు చచ్చిపోతావని అర్థం. అర్థమైందా మీకు? అర్థమైందండి? బాగా అర్థం చేసుకోండి. మరలా చదవండి ఆ మాట. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటిలో నుండి తీసివేతును. తీసేస్తే మనం ఇక్కడ ఉంటామా? పాడుకోవలసింది ఒక పాట, ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడు. పాడండిరా అనుకుని పాడుకొని వెళ్ళిపోవడమే పట్టుకుని. జాగ్రత్త, నిన్ను ఉంచుతున్నాడు ఇంకా భూమి మీద. ఎందుకో ఉంచుతున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు. ఒకవేళ నీవు ఆయన మాట వింటే, ఆత్మ సంగములతో చెప్పు మాట వినును గాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాలు నేను తినిపిస్తాను, భుజింప చేస్తాను. నువ్వు జీవిస్తావు, ఎక్కడ ఉన్నా జీవాత్మతో నీవు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ అడుగుతున్నాడు. కప్పుకొని ఉంటున్నావా? ఒప్పుకుంటున్నావా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోతున్నావు. నీ ఆత్మ ఈ జీవితంలో గుడ్డోడిగా అయిపోతున్నావు. ఏండి, గంట చేయవలసిన ప్రార్థన ఎంతవరకు వచ్చేసింది? లాస్ట్కి అరగంట కూడా చేయలేని పరిస్థితి వచ్చేసింది. అరగంట కూడా చేయలేని పరిస్థితి. బిజీ షెడ్యూల్గా అయిపోతున్నావు. ప్రార్థన అన్నిటికీ చావు ఉంది, కానీ ప్రార్థనకి చావు లేదు బిడ్డ. అందుకే చెప్తున్నాడు ఈరోజు, ప్రార్థన నీకు చాలా అవసరం. ఎక్కడండి? నైజీరియాలోనైనా జరుగుతున్నాయి భయంకరమైన, యూట్యూబ్లు చూస్తున్నారు, ఎంత భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోతున్నారు. ఎన్ని సంఘాలు రోజుకి ఎలా చూసినానంట 100 సంఘాలకు పైగానే కూలగొట్టేస్తున్నారు. అక్కడున్న విశ్వాసాన్ని చంపేస్తున్నారు. అండ్ అక్కడున్న భక్తికి ఇక్కడున్న భక్తికి చాలా తేడా. మండు టెండల్లో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. చూడండి, యూట్యూబ్లో ఉంది, గమనించండి, బాగా చూడండి. దేవుని మందిరంలో చాలా చక్రంగా కూర్చోవాలి. అందరికీ చెప్తున్నాను, మగవాళ్ళకి చెప్తున్నాను, ఆడవాళ్ళకి చెప్తున్నాను. దేవుని మందిరంలో నువ్వు ఎలా కూర్చోవాలో అలాగే కూర్చో. లేకపోతే బయటికి వెళ్ళిపోయి ఆ మెట్ల మీదన్నా కూర్చోండి, లేకపోతే చివరి మెట్ల మీదన్నా కూర్చోండి. దేవుని మందిరంలో మాత్రం అలా కూర్చుంటే నేను ఒప్పుకోను. మీకు బలహీనతగా ఉందా? పర్వాలేదు, లేచి అక్కడికి వెళ్ళిపోండి. మగవాళ్ళారా, అర్థమవుతుందా? సరిగా ఉండండి, సరిగా కూర్చోండి. దేవుని మందిరంలో ఎలా ఉండాలో అలాగే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. నైజీరియాలో భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోతుంది. వారి కొరకు భారం కలిగి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. నువ్వు ఎలాగే ఈ స్ట్రీట్ కొరకు అని చేస్తానే ఉన్నావు. ఒక్క ఆత్మ కూడా రాలేదు. దానికి కారణం మీరే. ఎందుకు రావట్లేదు? అడ్డగిస్తున్నవాడు ఒకడు ఉంటాడు, వాడిని బంధిస్తేనే కానీ అవతలోడు రాడు. అయితే నీ ప్రార్థనలో బంధించే ప్రార్థన ఉందా, నిద్రపోయే ప్రార్థన ఉందా? నేను చేసేస్తున్నాను, ఒక గంట ప్రార్థన చేసేస్తున్నాను, ఎవరిచ్చారు అని చూసుకొని ప్రార్థన చేసేదేం కాదు. కానీ ఒకసారి అర్థం చేసుకోండి, ఏ ప్రార్థనలు చేస్తున్నావు? 9 నెలలు అయిపోయి 10వ నెల ఎంటర్ అయిపోయి 5వ తారీఖు వచ్చింది, మధ్యకై అప్పుడే వచ్చేసాం మనం. ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించగలుగుతున్నావా? పేరుకు మట్టుకే క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. పేరు మట్టుకే ఉంది. నా పేరు ఈ పేరు అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు. విడలారా,
రోషం కలుగుతుంది, ఒక్కొక్కసారి పౌరుషం కలుగుతుంది, ఒక్కొక్కసారి ఇలాగే చెప్తుంది, నా కోసమే చెప్పొచ్చు, నాతోనే మాట్లాడుతున్నారు అని నువ్వు అనుకోవచ్చు. నిజంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరలా ఇంకొక జంట ఉంది. ఈ జంట అందరికీ తెలిసిన వారే. ఏండి, ఆదికాండం 3వ అధ్యాయము 9 నుండి 13 వచనాల వరకు నువ్వు చదివితే నీకు మంచిగా అర్థమవుతుంది. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 9వ మాట నుండి చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనిను. అందుకతడు భయపడి దాక్కుంటిని. అందుకైన దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివా అని అడిగాను. తిన్నాను. ఏం తింటావు అండి? శపించబడింది. అన్ని జంతువుల్లో కన్నా ఈ జంతువు ఏమైంది? శపించబడింది. అర్థం చేసుకోండి, శపించబడింది. ఏమన్నాడు? వెంటనే ఆ మాట ఏమని వచ్చింది? నువ్వు ఎలాగుంటావు? ఎక్కడ పాకుతావు? ఏండి, దేని మీద పాకుతావు? అండి, భయంకరమైన పరిస్థితులుగా శాపం తన మీదకి వచ్చింది. ఏమంటున్నాడు? ఆదాముని పిలుస్తున్నాడు. మొట్టమొదట ఆదాముని పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమని అడుగుతున్నాడు? నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను తోట మధ్యలో ఉన్నానయ్యా. నీ స్వరం విన్నప్పటికీ నేను దాగుంటున్నానయ్యా. నేను దాగున్నాను. ఎందుకు? పాపం చేశాను కనుక నేను దాగున్నాను. ఒకవేళ ఎవరి మీద వేస్తున్నాడా నింద? ఎవరి మీద వేస్తున్నాడండి? నువ్వు నాకు ఇచ్చావు కదా, తోడుగా ఉండమని ఇచ్చావు కదా. ఆమె నాకు కొన్ని తీసుకొచ్చింది, నేను తినేసాను అంతే. ఈవిడేమంటుంది? నువ్వేం చేసావని అడిగితే ఆమె ఏం చెప్తుంది? సర్పం. ఆవిడ నన్ను మోసగించింది. ఎవరి మీదో సాకు చెప్తున్నావు? నీ జీవితంలో నేను చేశాను నాయన, నేను ఈ ఫలానా పాపంలో పడిపోతున్నాను నాయన. నా నేత్రాలే అలాంటివి, నా నడకే అలాంటిది, నా మాటే అలాంటిది, ఇతరుల రెచ్చగొట్టే మాటే నాది. సాకు చెప్తున్నావా? కప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా దేవుని దగ్గర? కొంతమందికి ప్రార్థన చేయడం చాలా చిరాకుగా ఉంటుందండి. చాలా చిరాకు. ఎంతసేపు చేయాలా? నడువు లాగేద్ది. ఏండి, ఎంతసేపు పాట పాడాలా? నడువు లాగేద్ది. ఎంతసేపు అండి ప్రార్థన అంటే? ఎంతసేపు ఉంటుందా ఏండి? ప్రార్థన అంటే ఎంతసేపు ఉంటుందా? మీలో ఎవరిలో ఉందా మాట? ఈలో ఎవరిలో ఉందా మాట? ఒకసారి కప్పుకోండి. కప్పుకుంటావా? ఇప్పుడు ఇప్పేసుకుంటావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నడులాగేద్దా దేవుని ప్రార్థనా సన్నిధిలో ఉంటే? నేను అస్సలు అరగంట కూడా సరిగా నిలబడలేను. రాత్రి చాలా బాధపడ్డాను నా కాలుతో. నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డాను? నా దేవుడు నాకు శక్తినిచ్చాడు. వచ్చినప్పుడు కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో వచ్చాను. నా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అండి బిడ్డలారా, ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని సన్నిధికి నువ్వు అప్పగించుకుంటే ఏంటి, ఒప్పుకుంటే, అమ్మ ఆవలింతల తర్వాత అయ్యి దేవుడా, రాత్రంతా నిద్రపోలేదా? కావలిగా ఉన్నారా ఈ ఇంటికి? అండి ఇక్కడికి రాగానే ఆవలింతలు వచ్చేస్తే కళ్ళు మీద కళ్ళు పడిపోతూ ఉంటాయి, నడుము జారిపోతూ ఉంటుంది. ఒక్క 2 నిమిషాల్లో వదిలేయండి చూద్దాం. అలసట ఉండదు. ఏం మాట్లాడేస్తామో తెలీదు, ఏం పరిస్థితులు మారిపోతాయో తెలీదు, ఎలా మాట్లాడేసుకుంటామో మనకే తెలీదు.
జాగ్రత్త సుమా, జాగ్రత్త. నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితులకి దిగజారిపోతున్నావో చాలా జాగ్రత్త. అండ్ భూజంతువులలో అది శపించబడింది బిడలారా. శాపం, శాపం, శాపం. శాపం నీ మీద వెంటాడుతుంది. భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోయావేమో. దేవుడి దినము నీతో మాట్లాడుతున్నాడు. కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? వారు ఆ జీవితాల్లో భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోయారు. లాస్ట్ వరకు వారి జీవితాల్ని బయటికి వెళ్ళగొట్టి తర్వాత 24వ వచనములో ఏమంటున్నాడండి? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూపులను ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళగొట్టేశాడు బయటికి. జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలు నిలబెట్టేశాడు. ఎందుకంటే లోపలికి వచ్చేస్తామని తెలిసి ఆయనకి అండి, వచ్చేస్తామని తెలిసి అందుకే ఆయన ఏం చేశాడు? నిలబెట్టేశాడు. ఆమేన్. ఇంక నువ్వు రావడానికి వీల్లేదు, గెస్ట్ లాస్, వెళ్ళిపో, అయిపోయింది నీ పని, వెళ్ళిపో. అండి ఎందుకు? భయంకరమైన పరిస్థితికి, శాపానికి గురైపోయారు. కప్పుకున్నారా, ఒప్పుకున్నారా? ఇప్పుడు చెప్పండి, కప్పుకున్నారా, ఒప్పుకున్నారా? అండి కప్పుకున్నారా, ఒప్పుకున్నారా? కరెక్ట్, రైట్ ఆన్సర్ చెప్పాలి. కప్పుకున్నారు, అంతేనా? కప్పుకున్నారా? ఎలా కప్పుకున్నారు చెప్పండి? ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకున్నారు. కానీ ఏం చేశారు వాళ్ళు? అబ్బా ఇంకా నయ్యం. భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయి వెళ్ళిపోయారు బిడలారా. వారి జీవితాలు భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయింది లాస్ట్కి. ఇప్పుడు అప్పుడే 2 మీరు వినేశారు. ఒకటి దావీదు, 2 ఆదాము గారు. ఇప్పుడు ఇంకొక ఆయన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని తొందరగా వదిలిపెడతాను నేను మిమ్మల్ని. ఎందుకో తెలుసా? మీరు తొందరగా వెళ్ళిపోవాలి. మీకు స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అందరు తీసుకునే వెళ్ళాలి. ఎంత ఆనందంగా ఇదయ్యాయో. ఆమేన్. వారానికి ఒకరు పెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేరీకి 100కి 100% అవ్వవు ఏంటి ఇస్తావేటి? ఆమేన్, హల్లెలూయా. ఏంటి? 2వ రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒక్కసారి. 2వ రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి వెళదాం. తీసుకోండి అందరూ. 2వ రాజులు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం దగ్గరికి వెళదాం ఒక్కసారి. అక్కడ ఎవరున్నారు అనేది మీకు బాగా తెలుసు. రెండవ రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 24వ మాట దగ్గరికి వెళదాం. మెట్ల దగ్గరకు వారు రాగానే ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా అతని చూచి, గెహజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఎచ్చటికి పోలేదు ఏండి. అంతటా అది అర్థమయ్యిందండి మీకు? అర్థమవుతుందా అండి? ఇక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే గెహాజీ ఇక్కడ మీకు కనబడుతున్నాడు. గెహాజీని ఎవరు అడుగుతున్నారు? ఎలీషా అడుగుతున్నాడు. అడిగినప్పుడు నేను ఎక్కడికి పోలేదండి, మనవాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళామన్నమాట, ఎక్కడికి వెళ్ళలేదండి. ఆ పిల్లని అడిగాను, మీ అన్న ఎక్కడికి? ఏమోనండి నాకే తెలియదండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ చివరి కూర్చుంది, వాళ్ళ అమ్మని అడగాలి, ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మ నీ కొడుకు, బాగోలేదని ఏదైనా చెప్పేయచ్చు కదండి. ఎక్కడికి వెళ్ళలేదు. ఏమో రాత్రి రాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదండి. మరి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడ ఉండవలసింది? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?
ఏంటి దేని చోటులో ఉండాలి? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ నడకెక్కడా? నువ్వు కూర్చోవడం ఎక్కడా? నీ పడకెక్కడా? నువ్వెక్కడ కూర్చున్నా ఆయనకి తెలిసిపోతుంది. నువ్వెక్కడ మాట్లాడినా దేవునికి తెలిసిపోతుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నేను అక్కడే ఉంటాను. పాతాళ లోకాన్ని దగ్గరికి వెళ్ళిపోయినా నేను అచ్చటనే నేను వచ్చేస్తున్నాను. ఇంకెక్కడికి వెళ్ళిపోతావు అన్నాడా? నువ్వు కూర్చుండుట. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళము యందు పండుకున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. ఇంకెక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎక్కడ పడుకుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. ఆయనకి ఏమైనా చెప్పగలవా? నువ్వు కూర్చుండుట, లేచుట, మాట్లాడుట సమస్తం ఆయనకి తెలుసు. ఆయన పేరు మంచి పేరు పెట్టింది బంగారక్క. ఏం పేరమ్మా? చూచుచున్న దేవుడు. ఆమేన్. నిజంగా ఆ పేరే కానీ లేకపోతే ఆయనే కానీ మనల్ని చూడకపోతే మనంతటి గొప్పోడు ఇంకెక్కడా ఉండడు కదండి. కొంతమందికి నిద్ర ఆవరిస్తుంది, చాలా జాగ్రత్త. చల్లటి నీళ్లు ఏలియా గారు కింద పెట్టారు, చక్కగా కడుక్కొని వచ్చేసినా నేనేమన్నా. కానీ ఇంకొకరికి మాత్రం అంటించద్దు, నాకు అస్సలు చిరాకు. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను, నిద్రపోవద్దు. మొట్టమొదటి మాట ఇదే, నాకు చాలా చిరాకు. అలాగ పెళ్ళికి వెళ్ళామనుకో నిద్రపోతామా? భోజనాలకు వెళ్ళాము నిద్రపోతామా? ఓ మంచి ఫంక్షన్కి వెళ్ళాము నిద్రపోతామా? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎందుకు నిద్రపోతున్నావు? చాలా జాగ్రత్త. మధ్యలో ఇలాంటివి పెట్టేటప్పటికి మైండ్ అంతా వేరేగా అవుతుంది నాకు. చాలా జాగ్రత్త, ఎవ్వరు నిద్రపోకండి. మీ టీచర్ అమ్మా, మీ పిల్లల్ని నువ్వు చూసుకో, నేను చూడను. వాళ్ళు ఎలా కూర్చుంటున్నారో ఏం చేస్తున్నారో ఒకసారి ఓ లుక్ వేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పానమ్మా? నేను ఎచ్చడికి పోలే, ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి? నీ వెనకాలే తిరుగుతాను కానీ అండి, మన వెనకాలే తిరుగుతారు, మనల్ని నమ్మేస్తారు. ఎక్కడే వెళ్ళొద్దు అంటున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, నీ దోసుడు, నేను ఎచ్చటికి పోలేదే. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనటానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను ఈ సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఏమొచ్చిందండి? ఈ స్టోరీ అంతా మీకు తెలుసని నేను చెప్పలేదు మీకు. ఏం తీసుకున్నాడండి? ఎలీషా ఉన్నాడు అక్కడ అండి, గెహాజీ ఉన్నాడు అక్కడ. ఏం తెచ్చుకున్నాడండి తను? చెప్పండి, ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠం కాదు, ముందు ఏం తెచ్చుకున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? అది 2 మనుగుల వెండి, 2 దుస్తులు, చాలా చిన్నవి, 2 దుస్తుల బట్టలు తీసుకున్నాడు అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా బాబు? నేను వద్దన్న దాన్ని నువ్వెందుకు మళ్ళా తీసుకుని ఉన్నావు? మళ్ళా మా అయ్యగారు కావాలని ఎందుకు అడిగావు? వెళ్ళి ఎందుకు వెళ్ళావు? దేనికి వెళ్ళావు? ఎందుకు తీసుకున్నావు? అవి ఎందుకు తీసుకోవలసి వచ్చింది? తీసుకున్నావు, చక్కగా తీసుకుని ఉన్నావు. అతనికి పోయిన కుష్టు నీకొచ్చునుగాక. అతడు వదిలేసిన ప్రతి పాపం నీ మీదకి వచ్చునుగాక అని అంటున్నాడు. ఇప్పుడు అక్కడ వదిలేశాడు, బాగైపోయింది, వెళ్ళిపోయాడు. అయ్యయ్యో మా అయ్యగారు లేకపోతే మా పాస్టర్ మళ్ళీ తీసుకోమందండి, అడగడం కొంచెం మొహమాట మా అమ్మగారికి అని వెళ్ళి తెచ్చేసుకున్నాడు. చాలా జాగ్రత్త. మన నోటిని మాట బట్టే తీర్పులోనికి వచ్చేస్తావు, జాగ్రత్త. మన చూపుని బట్టే తీర్పులోనికి వచ్చేస్తావు, జాగ్రత్త. ఏమీ తీసుకోలేదన్నాడు, కానీ తీసుకున్నాడు. అక్కడ ఒప్పుకున్నాడా? కప్పుకుంటున్నాడండి. కప్పేసుకుంటున్నాడు ఈయన. ఎంతగా కప్పుకున్నాడో చూడండి. దేని కొరకు కప్పేసుకుంటున్నాడో చూడండి. ఇక 2 జతలు, తర్వాత ఎంత అండి? 2 మణుగులు వెండి.
చిన్నదానికి కక్కుర్తి పడిపోయాడు. ఇంట్లో వెళ్ళి దాచుకున్నాడు, వెళ్ళి కక్కుర్తి పడిపోయాడు వెళ్ళిపోయి. ఎంత భయంకరమైన శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ దసరాకి చాలామందికి బోనస్లు ఇచ్చారు, కొంతమందికి బోనస్లు లేవు. అదేంటో మనకు కొంతమందికి తెలియదు బోనస్. ఏండి, కొంతమంది గొర్రెల్ని, కోడిల్ని, కుక్కల్ని కోసుకున్నారు. ఎక్కడ ఇంట్లో కాదు నేను అనేది, ఎక్కడ డ్యూటీల్లో కోసుకుంటారు చాలామంది. ఏండి ఏలీ గారు, కరెక్టే కదా, డ్యూటీల్లో కోసుకుంటారు. అందులో కూడా వంతు తెచ్చేసుకుంటారు మన వాళ్ళు. తెలీదా మీకు? తెచ్చుకొని మేము తినకూడదు, మా పాస్టర్ అమ్మకి కానీ తెలిసిందనుకో, దుమ్ములు కానీ చూసిందనుకో, అవి తిన్నదని అంటుంది కాబట్టి అమ్మేస్తున్నాను. దేనికి? డబ్బులకి అమ్మేస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చుకొని నీ పిల్లలకో నీకో ఏదో చేసుకుంటావు, దానివల్ల శాపం. వద్దని చెప్పలేవా? ఎరా చూడరు, తినేచ్చావా? ఏంటి తెచ్చుకున్నారా? శాపం. నీ బిడ్డలకి శాపం, నీ ఇంటికి శాపం. ఎంతమంది చేశారు, ఎంతమంది చేయకుండా వచ్చారు. కోసుకుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పండగ. నువ్వెందుకు అందులో పాల్గొన్నావు? నువ్వెందుకు అందులో ఏలు పెడుతున్నావు? జాగ్రత్త సుమా. నీ చేతులు ఎలాగున్నాయి? రక్తము చేత ఏమైపోయి నిండిపోయి ఉన్నాయి నీ చేతులు. చాలా జాగ్రత్త. కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? నాశనం అయిపోయాడు, సర్వనాశనంగా. అండ్ కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటే యుండునని చెప్పేశాడంతే. నిద్రపోకండి ఎవరు. నిజమే, పక్కన పాట ఎత్తుతా ఉండాలి, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయామనుకో ఏం చేస్తారంటే మీరు, అయ్యి బాబా వాళ్ళ నిద్రగా నేను చూసానంటే నాకు వచ్చేద్దామని భయం వేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఖచ్చితంగా చెప్పండి హల్లెలూయా. నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇమ్మయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా. నాలోనే నిన్ను చూచే మాదిరి నిమ్మయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. హల్లెలూయా. ఏండి, ఇక్కడికి భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు. అండి కుటుంబం భయంకరమైన శాపానికి గురైపోయింది. ఎప్పటి వరకు ఏంటి? నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. కుష్ఠవ్యాధి ఎలా వస్తుందో తెలుసు కదా మీకు. ఏండి, లోపల బయటికి ఏ మచ్చ నీకు కనబడదు,
లోపలంతా తినేసిన తర్వాత చిన్న స్పాట్ చిన్న మచ్చ, వైట్ స్పాట్ చిన్నది వస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇది ఏదో మచ్చ వచ్చిందండి ఒకసారి చూడండి అంటే ఆయన గిల్లి చూస్తాడు. అక్కడ స్పాట్ దగ్గర గిల్లి చూసేటప్పుడు నీకు స్పర్శ ఉండదు. అర్థమైందా? అప్పుడు చెప్తాడు ఇది కుష్టు వ్యాధి వచ్చింది అని. ఎందుకు? అప్పటికి లోపలంతా తినేసి ఉంటుంది, బయటికి మచ్చ కనబడుతుంది అంతే. అర్థం చేసుకోండి. అప్పటికి అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అక్కడ. అర్థమైందా? ఎంత భయంకరమైన శాపానికి కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? చెప్పండి, కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? వాళ్ళు ఎవరో అంటే మనం కూడా అనేద్దాం. కొంతమంది తెలియపోయినా అనేస్తారు. అదేంటో నాకు అర్థం అవుతుంది. తెలుసమ్మా అందరికీ తెలుసా అమ్మా? అందరికీ తెలుసా నాయన? అందరికీ తెలుసా? కప్పుకున్నాడా ఒప్పుకున్నాడా? ఆమేన్. అందుకే తన జీవితంలో కుష్టు వ్యాధికి గురైపోయాడు, భయంకరమైన శాపానికి గురైపోయాడు. అననీయ సప్ఫీరా, ఎందుకంటే టైం అయిపోతుంది. అననీయ సప్ఫీరా కూడా ఏం చేశారండి? కప్పుకున్నారా ఒప్పుకున్నారా కప్పుకున్నారు, మరణం అయిపోయారు. అర్థమైందా? మాట ఇంకా నోటిలోంచి రాక మునిపే వారి జీవితాలు హతమైపోయాయి. నీ మాటను చూస్తున్నా దేవుడు. పడుకుంది కానిలే, ఇంకా వదిలిపెట్టేస్తాను, వెళ్ళిపోదురు కానీ హ్యాపీగా. ఇంకా నిద్ర రాదు, ఇక్కడికి మాత్రమే నిద్ర వస్తుంది. నిద్రపోదురు కానిలేండి. మెట్ల మీద ఒకరిని, మెట్ల పైన ఒకరిని పడుకోబెట్టేయండి, తీసుకుని వెళ్ళే వాళ్ళని. ఆ ఎండకైనా గబగబాలు ఇస్తారు, కింద కాలుతూ ఉంటుంది కదా, లేచిపోతారు గబుక్కుని. ఎలా నిద్ర పడుతుందండి బాబు? మీకు ఎలా నిద్ర అవుతుందో నాకు అర్థం కావట్లేదు. లాలి అనే పాట పాడుతున్నానా నేను? లేకపోతే ప్రసంగం చేస్తున్నానా నేను? కప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా. అబ్బా నిజంగా నేను కాదులే అన్నట్టు నవ్వుతున్నారు కొంతమంది. నేను కాదు కదా అన్నాడు మన అన్న. ఎవడు? అలాగే నవ్వేస్తున్నారు అని. అయ్యి బాపోయ్. ఎవరు అననీయ సప్ఫీరా? ఎవరు వీరు? ఎక్కడుండేవారు? వారు ఎక్కడుండేది వారి జీవితం? ఎక్కడ వారి జీవితం అండి? అపోస్తలుల దగ్గర ఉన్నారా? అగ్ని వంటి వారి దగ్గరే ఉన్నారా? అగ్ని వంటి మాటలు కలిగిన వారి దగ్గరే ఉన్నారా? చెప్పండి. ఉన్నారు వాళ్ళు. కానీ ఆది సంఘంలోనూ అబ్బా డానియేలు సూపర్ మాట చెప్పపోతే పోయింది. ఎక్కడున్నావు? వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నారండి? ఆది సంఘంలోనే ఉన్నారు. అబ్బా సూపర్గా వారి దగ్గర ఎంతో వినయం ఉండేది, విధేయత ఉండేది, ఆత్మ ఉండేది. ఆత్మలో వారి భాషలో మాట్లాడగలిగేవారు, అంతా ఉంది. కానీ ఏం జరిగింది? నేను అంటున్న మాట అక్కడ చెప్పు. మళ్ళీ మన ఇద్దరిది దగ్గర సంబంధం లేకపోతే నేను మాట అయిపోద్ది, నువ్వు పాస్టర్ అమ్మ ఉట్టునే పసిగడుతుంది నిన్ను. చాలా జాగ్రత్త. పాస్టర్ గారు అలాగే నాన్న వెళ్ళిపో నాన్న అంటారు. అందుకు పాస్టర్ అయితే కనబడుతుంది. కరెక్ట్గా ఉండాలి మాట. సకినా చాలా బాగా నవ్వుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటి బిడ్డలారా? అందుకు కరెక్ట్గా ఉండాలి మన మాట. పౌలా నువ్వు కరెక్ట్గా చెప్పు, నేను కరెక్ట్గా చెప్తాను. పిల్ల నీతోనే చెప్తున్నాను. ఎవరో కీర్తన నీతోనే చెప్తున్నాను, చాలా జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బిడ్డలారా అనేటప్పటికి కరెక్ట్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా అన్నారు. కానీ జీవితం నాశనం అయిపోయింది. భయంకరమైన శాపానికి గురైపోయారు బిడ్డలారా. దావీదు ఒప్పుకున్నాడు కనుక కనికరింపబడ్డాడు. ఇంకెవరు ఒప్పుకున్నారు చెప్పాలి? ఇంకెవరు? భయంకరమైన శాపానికి గురైపోయాడు, చాలా భయంకరమైన శాపానికి. నేను ఏదైనా చెప్తే వెంటనే చెప్పేస్తారు. ఆమేన్. చివరిలో ఒప్పుకున్నాడు. కృపచేత ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమేన్. ఏందో తెలుసా? ఈ స్తంభాలను ఒక్కసారి కదిలిస్తాను. ఆమేన్. ఒక్క పచ్చి దవడ ఎముక చేత 1000 మందిని హతం చేసిన వాడే. కానీ ఆత్మ లేదు, దిగజారిపోయింది. అప్పటికే ఒక్కసారి ప్లీజ్ అన్నాడు దేవుడి దగ్గర, ఇచ్చాడంతే. ఏమైపోయింది? భయంకరమైన. తాను చచ్చిపోయాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. జాగ్రత్త సుమా, నీ ద్వారా నీ కుటుంబం కూడా హతమైపోకూడదు. అర్థమవుతుందా బిడ్డలారా? నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా నీ ఇంటికి విడుదల కలగాలి. నీ ఇంట్లో ఉన్న శాపం బయటికి పోవాలి. నీ ఇంట్లో సమస్తము కూడా నూతనపరచబడాలి. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన సక్రమైపోవాలి.
బిడ్డలారా, అట్టి రీతిలో మనం ఉందామా? లేకపోతే ఇంకా దానిలోనే కొంపు కట్టేవారి జీవితాలుగా అయిపోద్దా? ఒక్క మాట దేవుడు నీతో అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. కానీ నువ్వు చేసే పని మాత్రం వదిలిపెట్టేస్తే ఇంకా కౌగిలించుకుంటాడట ఆయన. అర్థమైందండి? అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు, కానీ నువ్వు నీకున్న ఆ పాపం, ఆ శాపం ఒప్పేసుకుంటే ఎక్కడ వస్తావు? ఆయన చేతుల్లోనికి వచ్చేస్తావు. ఆమేన్. ఆయన చేతుల్లో ఉంటావు, భద్రపరచబడతావు. చూడుము, నా అరచేతుల్లో నేను నిన్ను చేకుకున్నాను. ఏమా ఇంకా పిల్లలకి అంటావా? ఆశీర్వాదిస్తాను. ఇక్కడేమో నేను ఇంత గింజుకొని కాళ్ళ నొప్పి అయిపోయినా చేతండి నవ్వుకుంటున్నారు అందరూ నాడిని చూసి. అర్థమైందా? మీ మనస్సు వీటి పెట్టండి. ఆమేన్. వాళ్ళ నాన్న వాళ్ళ బాబు పడతాడు. హల్లెలూయా. అందరినీ ప్రేమిస్తున్న దేవుడు నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు ఆయన. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమేనా? దేవుడి మాటలు దీవించునుగాక. మోకాళ్ళేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. కప్పుకుంటావా? ఒప్పుకుంటావా? లేకపోతే ఏమైపోతావు? నీ జీవితం ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితంలో భయంకరమైన శాపం గురి చేసుకోక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక బిడలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు ఈరోజు అంటున్నాడు, కప్పుకోక. కప్పుకుంటున్నావా? విప్పుకుంటున్నావా? చాలా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పరిశుద్ధుడైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు నీ వాక్కులోంచి మీరు మాట్లాడారు ప్రభువా. నీ బిడ్డల్ని చివరగా నువ్వు ప్రేమిస్తున్నానని మీరు మాట్లాడారు ప్రభువా. వారు చేసిన ప్రతి అక్రమం, ప్రతి అవినీతి, ప్రతి పాపపు మాట, మోసం, అబద్ధం తొలగించండి నాయన. నువ్వు ప్రేమించే దేవుడు నాయన, నువ్వు ప్రాణం పెట్టే దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా అని పిలిస్తే పక్కన నిలబడే దేవుడు కనుక మా అతిక్రమాలన్నీ ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మాలో ఉన్న నీచత తొలగించండి నాయన. దేవా నీకు వందనాలు. నీకును మాకును విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధాలు విరగొట్టండి నాయన. ఈ వారమంతా మీ రక్తంలో భద్రపరచండి నాయన. మీకు వందనాలు. ఈ 10వ నెలలో 31 దినము కూడా మీ రక్తంలో భద్రపరచండి దేవా. నీ వాక్యం వారిని నెమర వేసుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఒక రోజు మట్టపు గుండు వేస్తే మేమేమైపోతాం ప్రభువా? మా పరిస్థితి ఏమైపోతుంది నాయన? తిన్ననైనా బ్రతుకు లేక మాకు శాపాన్ని తెచ్చుకుంటున్నాము. కనుక ఈ దినం సూటిగా మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు. మీ నామానికి మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.